ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాకుండా అడ్డుకునేందుకు వైసీపీ చేస్తున్న కుట్రలపై విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైసీపీ కుట్రలు పన్నుతోందనే అంశాన్ని మంత్రివర్గ భేటీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు. ఏపీఎండీసీ జారీ చేసిన బాండ్లలో పెట్టుబడులు పెట్టొద్దంటూ ఏకంగా 200 దేశీయ విదేశీ కంపెనీలకు తప్పుడు ఈమెయిల్ పెట్టారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వైసీపీనే తమ పార్టీ సానుభూతి పరుడుతో ఈమెయిల్ పెట్టించిందని సీఎంకు ఆధారాలు చూపించారు. అమరావతికి సైతం నిధులు రాకుండా తప్పుడు ఫిర్యాదులు చేసిందని పలువురు మంత్రులు గుర్తు చేశారు. ప్రభుత్వ బ్రాండ్ దెబ్బతీసేలా వివిధ సంస్థలకు ఈమెయిల్ పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు, తప్పులు చేసి వాటిని ప్రత్యర్థుల మీదకు నెట్టేయడమే కుట్రలను మొదటి నుంచి వైసీపీ అమలు చేస్తూనే ఉందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు రాకుండా తెర వెనుక అడ్డుకోవటం, పథకాలు అమలు చేయటం లేదని ప్రజల్లో దుష్ప్రచారం చేయడం ఆ పార్టీకి అలవాటుగా మారిందన్న చంద్రబాబు ఈ విషయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. మామిడి రైతుల విషయంలోనూ వైసీపీ ఇదే విధంగా తప్పుడు అంశాలను దుష్ప్రచారం చేస్తుందని చంద్రబాబు మండిపడ్డారు. పోలీసుల ఆంక్షలను బేఖాతరు చేస్తూ వైసీపీ అధ్యక్షుడు జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటన సాగింది. ఆంక్షలను ఉల్లంఘిస్తూ వైసీపీ శ్రేణులు భారీగా జన సమీకరణ చేయగా వారంతా బంగారుపాళ్యం మార్కెట్లో విధ్వంసం సృష్టించారు. మరోవైపు జగన్ చెన్నై బెంగళూరు జాతీయ రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. కారులో నుంచి బయటకు వచ్చిన జగన్ ప్రజలకు అభివాదం చేశారు. ఈ క్రమంలో జనం కారుపైకి దూసుకొచ్చి జగన్తో కరచాలనం చేయాలని ప్రయత్నించారు. మరికొందరు అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. అదే సమయంలో కాన్వాయ్ నుంచి వైసీపీ నేత విజయానంద్ రెడ్డి జారిపడ్డారు. కారులోకి వెళ్లాలని పదే పదే పోలీసులు హెచ్చరించినా మాట వినని జగన్ అభిమానులకు కరచాలనం చేస్తూ ముందుకు సాగారు. చిత్తూరు ఎస్పీ మణికంఠ స్వయంగా వెళ్లి లోపల కూర్చోవాలని కోరినా జగన్ లెక్క చేయలేదు. ఎస్పీతో వాగ్వాదానికి దిగారు. చివరకు బంగారుపాళ్యం చేరుకున్న జగన్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో మామిడిని కిలో 16 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు చెప్పిన జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనీసం 12 రూపాయలు కూడా ఇవ్వడం లేదన్నారు. మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తోతాపురి మామిడి కొనుగోళ్లు 80% పూర్తయిన తర్వాత బంగారుపాళ్యంలో జగన్ హడావిడి చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైసీపీ రైతు పొలం నుంచి తీసుకొచ్చిన మామిడిని ఉద్దేశపూర్వకంగా కింద పోయించి అలజడి సృష్టించారని ఆక్షేపించారు. పోలీసుల్ని రప్పారప్పా కోస్తామంటూ రెచ్చగొట్టి శాంతి భద్రతల సమస్యకు కుట్రలు పన్నారని మండిపడ్డారు. మహిళలు ఇళ్లలో నుంచి బయటకు రాకుండా వారి ఆత్మస్థైర్యం దెబ్బతీసేందుకే వైసీపీ నేతలు కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారని కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో చంద్రబాబు వ్యాఖ్యానించారు. గంజాయి నియంత్రణకు ఏర్పాటు చేసిన ఈగల్ టీం మరింత సమర్థంగా పనిచేయాలని సూచించారు. మహిళల పట్ల వైసీపీ నేతలకు ఉన్న ద్వేషాన్ని, మహిళా వ్యతిరేక మనస్తత్వాన్ని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు బహిర్గతం చేశాయని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మండిపడ్డారు. మహిళల పట్ల వైసీపీ తీరు సిగ్గుచేటన్న ఆమె సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలకు స్థానం లేదని స్పష్టం చేశారు. కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి సంఘీభావం తెలిపిన భువనేశ్వరి మహిళల పట్ల అవమానకరమైన పదాలు వారి విలువ తగ్గించలేవన్నారు. స్ఫూర్తిని విచ్ఛిన్నం చేయలేవని పేర్కొన్నారు. ప్రశాంతి రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. వైసీపీ మొదటి నుంచి మహిళలను చులకన భావంతో చూస్తుందని మండిపడ్డారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై మురికి వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై కోవూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కోవూరు నియోజకవర్గం పడుగుపాడులోని ఓ కళ్యాణ మండపంలో ఈ నెల 7న వైసీపీ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశంలో ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మహిళల ఫిర్యాదుతో పోలీసులు సెక్షన్ 74, 75, 79, 296 కింద కేసు నమోదు చేశారు. ప్రసన్న కుమార్ రెడ్డికి నోటీస్ జారీ చేసి విచారించే అవకాశం ఉంది. హైదరాబాద్ లో కల్తీ కల్లు తాగిన ఘటనలో 2 ప్రాణాలు కోల్పోయారు. సీతారాం అనే వ్యక్తి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా ప్రైవేట్ ఆసుపత్రిలో స్వరూప అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. మంగళవారం కల్లు తాగిన సీతారాం ఇంటికి వచ్చిన తర్వాత వాంతులు విరేచనాలు కాగా అదే రోజు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లినట్లు ఆయన భార్య అనిత తెలిపారు. గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చిన అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వివరించారు. కల్లు తాగే అలవాటు ఉన్నప్పటికీ కల్తీ కల్లు కారణంగానే తన భర్త చనిపోయాడని ఆమె ఆరోపించారు. బాలానగర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కల్లు తాగి 24 మంది తీవ్ర అస్వస్థతకు గురికాగా 22 మందిని నిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ 22 మందిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నిమ్స్లో బాధితులను
పరామర్శించిన మంత్రి జూపల్లి కృష్ణారావు వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. బాలానగర్ పరిధిలో ఘటనకు కారణమైన 5 కల్లు కాంపౌండ్లను సీజ్ చేశామన్న మంత్రి నిర్వాహకులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కల్లు నమూనాలను పరీక్షించేందుకు ల్యాబ్కు పంపినట్లు వివరించారు. ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి జూరాల జలాశయానికి 1,25,000 క్యూసెక్కులు ప్రవాహం వస్తుండగా 14 గేట్లు ఎత్తి 1,26,630 క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. జూరాల నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా 7.894 టీఎంసీలను కొనసాగిస్తున్నారు. ఎగువ దిగువ జూరాలలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. జూరాల సహా సుంకేసుల నుంచి శ్రీశైలానికి 2,13,824 క్యూసెక్కులు చేరుతుంది. 4 స్పిల్వే గేట్లు ఎత్తి 1,06,976 క్యూసెక్ల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్లు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,229 క్యూసెక్లు దిగువకు వెళ్తుండగా శ్రీశైలం నుంచి 1,72,520 క్యూసెక్లు దిగువకు వెళ్తోంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.10 అడుగులకు చేరింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలకు ప్రస్తుతం 200 టీఎంసీలకు చేరువైంది. అటు నాగార్జున సాగర్ కు 1,17,000 క్యూసెక్కుల వరద చేరుతోంది. నాగార్జున సాగర్ మొత్తం నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 535.7 అడుగులకు చేరింది. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 179.48 టీఎంసీలకు చేరింది. సాగర్ నుంచి 4,646 క్యూసెక్కుల నీటిని కాలువలకు వదులుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద సహా స్థానికంగా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఈ ఉదయం 11 గంటలకు గోదావరిలో మట్టం 24 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తున్నందున నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గోదావరి నీటి మట్టం పెరగడంతో స్నాన ఘట్టాల మెట్ల వరకు వరద చేరింది. స్నానాలు ఆచరించే భక్తులు లోతుకు వెళ్లకుండా ఒడ్డునే స్నానాలు చేయాలని అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు. 4 గజ ఈతగాళ్లను నది వద్ద ఉంచారు. అత్యవసర పరిస్థితిలో ఉపయోగించడానికి లాంచీలు, పడవలను సిద్ధం చేశారు. గుజరాత్లోని సౌరాష్ట్ర, మధ్య గుజరాత్లను కలిపే 4 దశాబ్దాల క్రితం నాటి వంతెన కూలిన ఘటనలో 9 మంది చనిపోయారు. మరో 9 మంది స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వడోదరా జిల్లాలోని మహీసాగర్ నదిపై ఉన్న వంతెన కూలి 5 వాహనాలు నదిలో పడ్డాయి. ఉదయం 7:30 గంటల ప్రాంతంలో వంతెన పైకప్పు కొంత భాగం కూలింది. 23 పిల్లర్లతో 900 మీటర్ల పొడవైన వంతెన కూలిన విషయం తెలియక ఆ మార్గంలో వేగంగా వెళ్తున్న 5 వాహనాలు నదిలో పడ్డాయి. ఇందులో 2 ట్రక్కులు, 2 వ్యాన్లు, ఓ ఆటోరిక్షా ఉన్నాయి. మరో 2ంటిని నదిలో పడకుండా వెనక్కి లాగారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సహా వివిధ శాఖల సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. 9 మంది మృతదేహాలను బయటకు తీసిన వారు మరో 9 మందిని కాపాడారు. వారు స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న 3 నదిలో పడగా ఈదుకుంటూ క్షేమంగా ఒడ్డుకు చేరినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ సమగ్ర విచారణకు ఆదేశించారు. రాజస్థాన్ చురు జిల్లాలో వాయుసేనకు చెందిన జాగ్వార్ యుద్ధ విమానం కూలింది. భనోడా గ్రామం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో 2 వాయుసేన పైలట్లు దుర్మరణం పాలైనట్లు రక్షణ వర్గాలు ధృవీకరించాయి. యుద్ధ విమానం కూలిన పంట పొలాల నుంచి పైలట్ల మృతదేహాల అవశేషాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించాయి. ఈ ఏడాది జాగ్వార్ యుద్ధ విమానాలు 3వసారి ప్రమాదానికి గురవడం ఆందోళనకు గురిచేస్తోంది. మార్చిలో హర్యానాలో ఓ జాగ్వార్ ఫైటర్ కూలింది. ఏప్రిల్లో గుజరాత్ జామ్నగర్లో జాగ్వార్ యుద్ధ విమానం కూలి పైలట్ చనిపోయాడు. మరో పైలట్కు గాయాలయ్యాయి. తాజా దుర్ఘటనపై వాయుసేన కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించింది. భారత దగ్గర 120 జాగ్వార్ యుద్ధ విమానాలు ఉన్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. తెలంగాణలోని పాఠశాలల్లో విద్యార్థులకు కడుపు నిండా మధ్యాహ్న భోజనం పెట్టలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ 2047 పై మాట్లాడడం హాస్యాస్పదమని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. 20 నెలల పాలనలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్న హరీష్, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కూడా అందించలేని దుస్థితికి ప్రభుత్వం చేరిందన్నారు. 3 నెలలుగా భోజన బిల్లులు చెల్లించనందున విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందక పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాశాఖపై సమీక్షించి మధ్యాహ్న భోజన బిల్లులను వెంటనే విడుదల చేయాలని హరీష్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమి పట్ల కనబర్చిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ చెప్పారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఆయన లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మొదట తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి బీజేపీ కార్యాలయానికి ర్యాలీ నిర్వహించారు. లెనిన్ సెంటర్లో విశ్వనాథ సత్యనారాయణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. లెనిన్ సెంటర్ పేరు మార్చి విశ్వనాథ సత్యనారాయణ పేరు పెట్టాలని మాధవ్ డిమాండ్ చేశారు.
కొత్త కార్మిక చట్టాలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 10 కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు భారత్ బంద్ పాక్షికంగా సాగింది. కేరళలోని కొట్టాయంలో వ్యాపారులు బంద్కు మద్దతు ప్రకటించారు. దుకాణాలు, షాపింగ్ మాల్స్ మూసి ఉంచారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో సిఐటియు ఆధ్వర్యంలో రోడ్లను దిగ్బంధించారు. ఎర్ర జెండాలను చేతపట్టి సిఐటియు కార్యకర్తలు కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. మోదీ సర్కార్ కార్మికులకు వ్యతిరేకంగా అదానీ, అంబానీలకు మద్దతుగా పనిచేస్తోందని ఆరోపించారు. కనీస పెన్షన్ 9,000 రూపాయలకు చేయాలన్న తమ డిమాండ్ పట్టించుకోవటం లేదని సిఐటియు నేతలు మండిపడ్డారు. భారత్ బంద్కు పశ్చిమ బెంగాల్ ఆర్టీసీ బస్సు డ్రైవర్లు వినూత్నంగా సంఘీభావం ప్రకటించారు. సిలిగురిలో ఆర్టీసీ బస్సు డ్రైవర్లు హెల్మెట్లు ధరించి విధుల్లో పాల్గొన్నారు. జాదవ్పూర్లో రైల్ రోకో నిర్వహించారు. ఎర్ర జెండాలు పట్టుకొని రైల్ ట్రాక్పై బైఠాయించిన లెఫ్ట్ కార్యకర్తలు రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. మరికొందరు కార్యకర్తలు కొత్త కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తూ ప్రదర్శన నిర్వహించారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా భారత్ బంద్ ప్రభావం పాక్షికంగానే ఉంది. అమెరికా టెక్సాస్లో వరదలు సృష్టించిన విధ్వంసం మరవక ముందే న్యూ మెక్సికో రాష్ట్రాన్ని ఆకస్మిక వరద ముంచెత్తాయి. న్యూ మెక్సికో దక్షిణ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు నిమిషాల వ్యవధిలోనే వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా రుయుడోసో గ్రామంపై వరద విరుచుకుపడగా ఓ ఇల్లు కొట్టుకుపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. రుయుడోసోకు చెందిన కైట్లిన్ కార్పెంటర్ అనే యువతి వేరే ప్రాంతానికి వెళ్తుండగా వర్షం ప్రారంభమైంది. ఓ కంపెనీలో ఆగిన ఆమె నదిలో ఇల్లు కొట్టుకుపోతున్న దృశ్యాలను తన ఫోన్లో రికార్డ్ చేసింది. ఆ ఇల్లు తన స్నేహితురాలిదని గుర్తించిన కార్పెంటర్ అందులో తన స్నేహితురాలి కుటుంబం లేదని తెలుసుకొని ఊపిరి పీల్చుకుంది.